ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్యమునకు దేవుని పేరిట వందనాలు. ఒకానొక సందర్భంలో అబ్రహాముని సుధోమ రాజు ఏమంటాడంటే, ఉన్న ఆస్తులంతా నీవే తీసుకో, నీ దగ్గర ఉన్నటువంటి పనులని నాకు అప్పచెప్పు అని అంటాడు. సొదొమరాజు ఆస్తిని తీసుకోమని మనుషులు అప్పచెప్పమని చెప్తే అబ్రహాం ఏమంటాడంటే, నూలు పోగు చొక్కాకి అప్పుడప్పుడు నూలు పోగు ఏలబడతా ఉంటుంది. ఆ నూలు పోగు కూడా వద్దు నాకు, నీ ఆస్తి నీవే తీసుకో అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎక్కడ తెలివి తక్కువ మనిషి అని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఆస్తిని ఇస్తా అంటే వద్దని చెప్పేటువంటి వాళ్ళల్లో ఈ అబ్రాహాము కనపడతా ఉన్నాడు. ఈయన ఎక్కడ పిచ్చోడు అని చెప్పారని సొదొమరాజు అనుకుంటాడు. మన అతిశయం ఏంటంటే మన నమ్మకం, మనకున్నటువంటి ఆ ధైర్యం ఏంటంటే ఆస్తిని సమకూర్చేది దేవుడు. మనకి సమకూర్చి అరిచేతిలో పెడతాడు. అరిచేతిలో మనకి దేవుడు సమృద్ధిని కలుగజేసి ఇస్తాడు. వాడు ఇచ్చిండు అనుకో, సొదొమరాజు ఇచ్చిండే అనుకో. సొదొమరాజు ఇస్తే పక్కగా ఏం చెప్పుకుంటాడంటే, అబ్రాహాముకి ఆడ నుంచి వచ్చింది అంత ఆస్తి, నేను ఇచ్చింది కాదు, నేను ఇస్తేనే తీసుకున్నాడు అని ఈ సొదొమరాజు చెప్పుకుంటాడు. అందుకని అబ్రాహాము ఆ మాట రావద్దు. ఒక మనుషుడు దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు ఆ మనుషుడు దేవుని పేరు చెప్పడానికి ఇష్టపడతాడు కానీ వాడిచ్చిండు వీడిచ్చిండు అని ఎంత మాత్రం కూడా ఆ ఆలోచనలు కూడా దగ్గరికి రానివ్వడు. ఉన్నటువంటి దేశాన్ని, ఊరితో పాటు ఊరిలో బంధువుల్ని కాదనుకొని వచ్చినప్పుడు అనామకుడు ఎవరో ఇచ్చినటువంటి ఆ రూపాయి బేడా తీసుకొని పక్కకు పోయి నిలబడితే ఈ రూపాయి బేడ ఇచ్చినోడే పక్కకు ఏం చెప్తాడంటే, నేనే అబ్రాహాంకి ఇచ్చిన, లేకపోతే అబ్రాహాంకి ఆడ నుంచి వస్తుంది, నేనే ఇచ్చిన అబ్రాహాంకి అని వీడు చెప్పుకుంటాడు. వాడు ఆ మాట చెప్పుకోవద్దని, ఆ మాట రానివద్దని అబ్రాహాం ఏమంటాడంటే, నాకొద్దు ఆస్తి నీవే తీసుకో, ఒక్క మాట అయినా సరే అబ్రహాముని నేను ధనవంతునిగా చేశా అనే మాట నీ నోట్ల నుంచి రావద్దు. దేవునికి ఘనత కలుగును గాక. మనలను ఘనులుగా చేసేటువంటి దేవుడు ఘనపరచబడును గాక. అబ్రాహాము ఆ విషయాన్ని ఆ రాజుతో అంటాడు. ఆ రాజు అబ్రాహాముతో ఏమంటాడో మనం లేఖనాల్లో నుంచి చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగ రాయబడినది. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకూడనట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని పేరు మీద ప్రమాణం చేసినంత అబ్రాహాము
చెప్పిన వారైనా నీరు పోగైనా నీరు అనేది ఏదంటదో ఏది కూడా నాకు వద్దు. దేవుని ద్వారా కలిగేది ఏదైతే ఉంటుందో అది నేను తీసుకుంటా, అంతేగాని నీ వాటిలో నుంచి ఏది కూడా నేను ఎడమ చేతితో కూడా ముట్టుకోను, ఆ ఆలోచన కూడా నాకు వద్దు అని అబ్రహాము చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మినటువంటి మన దేవుడు మన జీవితంలో ఒక్కటి కొద్దుగా ఉంది కదా, ఈ ఒక్కటి మనకుంటే బాగుండు అనే పరిస్థితి రాకుండా సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు. ఎన్ని అవమానాలు, ఎన్ని తల బొప్పి కట్టేటువంటి నిందలు పడున్నదో వాటిని అన్నిటికీ దేవుడు ఏం చేస్తాడంటే న్యాయాన్ని తీరుస్తాడు. మన దేవుడు న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు. అందుకే అబ్రహాము అంటా ఉన్నాడు, నీదనేది ఏది కూడా నాకు వద్దు, నేను తీసుకోను. మన అనేది ఏదైతే మనకు ఉంటుందో అది దేవుని ద్వారా కలగాల. మనుషుల ద్వారా లేకపోతే అనామకులైనటువంటి వాళ్ళు ఇచ్చి తర్వాత మనల్ని వాళ్ళు బాగు చేశారు, వాళ్ళు మనల్ని హెచ్చించారు అనేటువంటి పేరు రానివ్వనే వద్దు. అదేదైనా సరే వస్తే దేవుని ద్వారా మాత్రమే, దేవునికి ఘనత కలిగేటట్లుగా మాత్రమే మన దగ్గరికి రావాలి. ఆమేన్. మన దగ్గరికి వచ్చింది ప్రతిదీ కూడా దేవుని ద్వారా ఇచ్చింది అయితేనే మనం పొందుకోవాలి. అంతకు మించి ఈ మనుషులు లేదా ఈ మనుషుల యొక్క ఆలోచన ఏది కూడా మన జీవితాల్లో నిలబడలేవు. అందుకు అబ్రహామును బట్టి దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత ధైర్యంతో వెనక పొలాలు లేవు, లేకపోతే బిజినెస్ వ్యాపారాలు ఏమీ లేవు అబ్రహాంకి. అసలు ఉన్నటువంటి ఊరు కాదు, పుట్టినటువంటి ఇల్లు కూడా కాదు, ఎక్కడికో పోయింది. ఆ దేశంలో లేడు, ఆ ఊర్లో లేడు, ఆ ప్రాంతంలో అసలే లేడు. పొట్ట చేత పట్టుకొని అంటారు కదా, అట్లాగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని బయలుదేరండి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్ని తలదించుకునేటువంటి పరిస్థితులు, ఇబ్బందులు మనకు ఎదురైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి నడుస్తా ఉన్నాం కదా, వీటన్నిటికీ దేవుడు మనకి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. మన నమ్మకం, మన విశ్వాసము దేవుని వద్ద నుంచి తొలగిపోనయ్యనే వద్దు. ఏదైనా సరే మనము చెప్తే దేవుడు మాత్రమే నాకు ఇచ్చిండు, అబ్రహాములాగా చెప్పేటువంటి గొప్ప నమ్మికను మనము కలిగి దేవునితో నడుద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు జీవితంలో కూడా ఏం జరుగుతుందంటే మేనమామ దగ్గరికి తల్లి అన్న, యాకోబు తల్లికి అన్న వరుస అవుతాడు, సొంత అన్న దగ్గరకు పోయి పనిచేసినప్పుడు 10 మార్లు జీతాన్ని మారుస్తాడు. ఆ లాభాలు ఎంతటి పిసినారోడు, ఎంతటి పని చేయించుకొని డబ్బులు అగ్గొట్టే మనిషి చూడండి. 10 మార్లు మారుస్తాడు, 1 కాదు 2 కాదు, 10 సార్లు జీతం మారుస్తాడట. లేఖనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆదికాండము 31వ అధ్యాయము 41వ వచనంలో రాయబడినది. యాకోబు చెప్తా ఉన్నాడు, యాకోబు మేనమామైనటువంటి లాభాల గురించి చెప్తా ఉన్నాడు. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటుంది, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చుతివి. ఇప్పుడు మాట్లాడు మావయ్య అని అంటాడు. మాట అనేది మంచి పని చేస్తే మాట్లాడవచ్చు, కానీ ఆయన చేసినటువంటి పనిని బయట పెట్టి మాట్లాడితే
మాట్లాడలేకపోతాడు. ఇంకా మా పిల్లలు మా కూతుర్లు అని చెప్పడానికి ఈ పాట పాడతాడు. డైరెక్ట్గా ఈ మాట్లాడినటువంటి మాట గురించి మాట్లాడలేక, జీతం గురించి చేసిన పని గురించి అడిగితే నా కూతుర్లు నా మనవాళ్ళు అని చెప్పిన ఎట్లాగ మాట్లాడతాడు. దేవుని ఆశ్రయించి ఆయన పేరు మీద బ్రతికేటువంటి మనకి ఇటు రక్త సంబంధికులు కావచ్చు, ఇటు రోజు చూసేటువంటి మనుషులు కావచ్చు, ఎంత ప్రతికూలంగా మన ఎడల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, నీతి తప్పి ఒక క్రమం ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మన ఎడల ప్రవర్తిస్తే న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆ ఒక్కడినే మనము హృదయంలో పెట్టుకొని నడుస్తా ఉన్నాం. ఆమె దేవునికి స్తోత్రం. అబ్రహాము, యాకోబు ఇరువురు కూడా దేవునిని హృదయం అందించుకొని ఆయన చిత్తానుసారంగా ఎన్ని అవమానాలు, జీతాన్నే 10 సార్లు మార్చిన మనిషి ఎంతగా హింసించి ఉండాలి, ఎంతగా శ్రమ పెట్టి ఉండాలి. 10 సార్లు జీతం మార్చాలంటే చిన్న విషయం కాదు. ఎంత ఈ 2 చేతులు వెలిసి 2 చేతులు తీసి కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కట్టెల పొయ్యిలో పెడితే కాలిపోతాయి. 2 చేతులు కాలిపోయేటట్లుగా పనిచేసినా సరే అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదు, పని కూడా రాదు. ఏ మనిషి రా నువ్వు, పని రాదు, ఏమి రాదు, ఉత్తమే. ఎందుకంటే జీతం ఎగ్గొట్టాలిగా. ఇప్పుడు అంతగా చేతులు కాల్చుకొని మరి అంత కష్టపడి పనిచేస్తే ఎందుకు ఇట్లా పెడుతుందంటే అసలైన ఉద్దేశం ఏంటంటే జీతం ఎగ్గొట్టాలి, లేదా పని సాగు చూపించి జీతాన్ని తక్కువ చేయాలి. 10 సార్లు జీతం మార్చాడు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? పనిమంతుడు కాదు అని అనుకోవటానికి లేదు, బాగా పనిచేసేటోడే. మరి ఎందుకు జీతం మార్చిందంటే ఈ మనుషుల్ని ఏ రీతిగా అయినా సరే ఎదగనియొద్దు. అది కాకుండా చేసిన పనిని బట్టి డబ్బులు ఇస్తే మరి నేను కూడా మంచిగా సంపాదించుకొని పనుడు లాగానే ఉండాలా, యజమాని లాగా ఉండాలా. పనుడు యజమాని దగ్గర యజమాని స్థితిలో ఉంటానంటే ఏ యజమాని కూడా ఒప్పుకోడు. అంతేనా? ఏ యజమాని కూడా ఒప్పుకోడు. ఈ యాకోబు కూడా ఎంత కష్టం చేసినా సరే ఆ కష్టాన్ని గుర్తించకపోగా ఏదో ఒక ఇబ్బంది పెట్టి, శ్రమ పెట్టి, నానా ఇరుకులు ఇబ్బందుల్లోకి నెట్టేసి 10 సార్లు జీతం మార్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ పరాయి మనిషి అంటే అది కాదు, సొంత మేనల్లుడు. ఈ సొంత మేనల్లుడిని ఎంతగా హింసలు పెట్టిండో ఆలోచన చేయండి. 10 సార్లు మార్చిందంటే జీతం. ఈ మనుషుల యొద్ద దేవుడిని అనుసరించి నడుస్తూ ఉన్న మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. శ్రమను అనుభవిస్తూ ఉన్నటువంటి మనకి తగినటువంటి ఫలాన్ని దేవుడిస్తాడు. మనుషుని మీద ఆలోచన పెట్టుకోవద్దు. ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు. దేవుని దీవెన, ఆయన కాపుదల సమృద్ధిగా ఇచ్చే చెయ్యి మనకు తోడుగా ఉన్నది. యెహోవా దేవుని చెయ్యి, యేసుక్రీస్తు చెయ్యి. ఈ చెయ్యి మనకు తోడై ఉండగా ఏ మనుషుడు కూడా ఏ రకంగా అయినా సరే మనల్ని ఎదగనివ్వకుండా అడ్డుకోలేరు. మనం ఎదుగుతామంటే అడ్డుకున్నారే అనుకోండి, వాళ్ళ ప్రయత్నం ఏది కూడా నిలబడదు. ఆమె ఆయన చెయ్యి మనకు తోడై ఉంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, వీళ్ళు ఎదగొద్దు అని ఎంత ప్రయత్నం చేసినా అవన్నీ నిలబడవన్నీ. ఈ లాభాలు ఇట్లా చేసిండు కదా లాభాలు. ఒకనొక రోజు
లాభాలు కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంట్లో గుసగుస పెట్టుకుంటారు. అరే, ఈ యాకోబు ఉత్త చేతులతో వచ్చిండు, మన దగ్గర రూపాయి తీసుకొని ఆ రూపాయిని మనకు మించి ఆస్తిని కూడబెట్టిండు. ఆ రూపాయితోటి మనం ఇచ్చిన రూపాయి తీసుకొని మనకు మించి ఆస్తిని కూడబెట్టిండు ఆ రూపాయితోటి అని మాట్లాడుకోవటం యాకోబు అంటాడు. ఆమె వాళ్ళు మాట్లాడుకున్న మాట యాకోబు అంటాడు. చూడండి ఎంతగా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈరోజు మన వాక్య ధ్యానము నిర్గమకాండము 5వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఏమనంటే, యెహోవా నిన్ను చూచి న్యాయము తీర్చును గాక. దేవుని పేరు మీద వచ్చినటువంటి మనకి దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. భయపడద్దు. ఇశ్రాయేలీయులు మోషేతోటి అహరోనుతో అంటారు, అయ్యా మీరు దేవుని పేరు మీద వచ్చారు, కానీ వాడు చూడబోతేనేమో మనుషుల్ని పట్టించుకోడు, వానికి అసలు మాట అంటే వానికి విలువే లేదు, వాడు పట్టించుకోవట్లా, వాళ్ళని విడిచిపెట్టండి, మమ్మల్ని విడిచిపెట్టండి, దేవుని పేరు మీద వచ్చారు కాబట్టి దేవుని పేరు మీద వచ్చిన మీకే దేవుడు మీకు న్యాయం తీర్చాలా, మమ్మల్ని విడిచిపెట్టండి అని ఇశ్రాయేలీయులు అంటారు. ఈ రోజున దేవుని వాక్యము, మన వాగ్దానము ఈ రోజున సెలవిస్తూ ఉంది. మీరు వచ్చింది దేవుని పేరు మీద, దేవునిని ఆశ్రయించి ఆయన శక్తిని నమ్ముకొని మీరు ప్రతి వారము కూడా బైబిల్ పట్టుకొని సంఘానికి వస్తూ ఉన్నారు. ఫరోని చూసి రాలా, పాస్టర్ని చూసి రాలా, లేకపోతే ఆ కుల పెద్దలను చూసి రాలా, లేకపోతే మీకు తెలిసినటువంటి వాళ్ళు మాటలు చెప్తే వాళ్ళు ఏదో చెప్పారని రాలా. యెహోవా మాట ప్రకారంగా, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారంగా, ఆయన మీకు చేసినటువంటి మేలును బట్టి ఆయన వద్దకు మీరు వచ్చారు కాబట్టి ఆయన మీకు న్యాయము తీరుస్తాడు. మనుషులు ఎంత అణచాలని చూసినా సరే దేవుని చెయ్యి మీకు తోడుగా ఉన్నది. అన్ని సందర్భాల్లో ఆయన మిమ్మల్ని ఆదరించి హెచ్చిస్తాడు. ఆమె అబ్రహామును హెచ్చించినట్లు, యాకోబును దీవించినట్లు మనలను కూడా దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సంఘమును అయా సేవకులని కాక ఆకాశమందు మహాకాశమందు ఉన్న నీ పరిశుద్ధతను బట్టి నీ వద్దకు తండ్రి నడిపించబడిన వారమై నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మా చేతిలో ఉన్నటువంటి మా జీవనాధారమై ఉన్నటువంటి అయ్యా మా యొక్క బ్రతుకు తెరువుని దీవించమని, మనుషుల యొక్క ప్రతి కుట్రని, మనుషుల యొక్క ఓర్చనితనాన్ని నీ అగ్ని చేత దహించి వేసి అంతకంతకు మా జీవితాలను, మా యొక్క చేతి పనులను దీవించమని తండ్రి మరొక్క మారు ఎక్కడెక్కడి నుంచో అయ్యా ఈ మందిరంలోకి తండ్రి అంటు కట్టబడుచు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వారి జీవితాలను ఆశీర్వదించమని, దీవించమని, వారి జీవితాలలో మనుషుల యొక్క ప్రతి కుట్రని, మనుషుల యొక్క ఓర్చలేని ప్రతి విధమైనటువంటి ఆలోచనను కొట్టివేసి నీవు తండ్రి నీ చేతిని నీ బిడ్డలకు తోడుగా ఉంచి నీ మందిరాలను విశాలపరిచి మీకు మహిమను తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని ఆశీర్వదించే హస్తము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.